వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో గ్రావిటార్ని ఎలా సెట్ చేయాలి అంటే ప్రొఫైల్ ఇమేజ్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. దాని పర్పస్ మనం ఏం చేయాలంటే en.gravitar.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసి లాగౌట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను లాగిన్ అయ్యి ఉన్నాను. ఇక్కడ సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్ కొట్టినప్పుడు మీకు ఆల్రెడీ వర్డ్ప్రెస్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ వర్డ్ప్రెస్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వమని అడుగుతుంది. అది ఆటోమేటిక్ బై డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ అకౌంట్ కూడా లాగిన్ అయి ఉంది నాది, అందుకని బై డిఫాల్ట్గా లాగిన్ అయిపోతుంది. wordpress.org.com. సో ఇక్కడికి వెళ్ళి లాగౌట్ చేయండి. సైట్ని లాగౌట్. ఇప్పుడు గ్రావిటార్ సైట్ చూడండి, లాగౌట్ చేస్తున్నాను. en.gravitar సైట్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వండి. వాళ్ళు మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అనే అకౌంట్ కొట్టండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవగానే యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కాబట్టి ఇందులో ఇమేజెస్ ఏమీ ఉండవు కాబట్టి మీరేం చేయాలి అంటే యాడ్ న్యూ ఇమేజ్ని కొట్టుకోవాలి. సో నేను అప్లోడ్ నవ్వు కొడుతున్నాను. సో నా దాంట్లో ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో మీ ఓన్ ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ అండ్ ఫినిష్ తీసుకోండి. తర్వాత రేటింగ్ ఇవ్వండి. సో మళ్ళీ వచ్చేసి మై ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి మీకు ప్రొఫైల్ ఆల్రెడీ సెట్ చేసి ఉండదు కాబట్టి సెట్ చేసుకోండి. నేను సెట్ చేశాను. సేవ్ ప్రొఫైల్. తర్వాత వెబ్సైట్స్, ఫోటో గ్యాలరీ, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకుని సెట్ చేసుకోండి. అవేమి మ్యాండేటరీ కాదు. సో ఇప్పుడు చూడండి, ఇమేజ్ని బై డిఫాల్ట్గా నేను సెట్ చేసుకున్నాను. కన్ఫర్మ్. ఓకే, మీరు ఇక్కడ నుంచి వర్డ్ప్రెస్ సైట్లో లాగిన్ అయినప్పుడు ఈ ప్లేస్లో మీ గ్రావిటార్ కనబడుతుంటుంది. మీరు కామెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా సైట్స్లో కామెంట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మనకి ఈ గ్రావిటార్ వచ్చి డిస్ప్లే అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. యాక్చువల్గా మీరు ఒకసారి లాగౌట్ అయ్యి కాసేపు ఆగిన తర్వాత క్లీనర్తో క్లీన్ చేసి మీ బ్రౌజర్ని లాగిన్ అయితే అప్పుడు డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.